కన్యా రాశి వారి యొక్క ఫలితాలు. కన్యా రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా కనపడుతోంది. అలాగే అందం పట్ల ఆసక్తి, ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేయడము, అందమైన ప్రదేశాలు చూడడము, ఇష్టమైన వ్యక్తులతో కలయికలు, ప్రేమించిన వాళ్ళతో సంతోషంగా కాలం గడపడము, అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత, విడిపోయిన ప్రేమికులు భార్యాభర్తలు కలవడంతో పాటుగా అనేక రకాల సుఖాలు భోగాలు అనుభవించే అవకాశం కనపడుతోంది. వస్తువులు కానీ, వాహనాలు కానీ, యంత్ర పరికరాలు కానీ, భూములు కానీ కొనుగోలు చేయడము, ఆపదలో ఉన్నవారిని ఆదుకునే అవకాశాలు ఉన్నాయి. ఓర్పు సహనంతో వ్యవహరిస్తారు. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఆకర్షణీయమైన మీ వ్యక్తిత్వం కనపడుతోంది. అందరినీ మీ మాట తీరుతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. అనుకున్నది సాధించడానికి బాగా కష్టపడతారు. సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల, మంచి నిర్ణయాలు తీసుకోవడం వల్ల లాభాలు కూడా కనపడుతున్నాయి. మీరు అనుకున్న లక్ష్యాలు ఖచ్చితంగా సాధించుకుంటారు ఈ వారం. శారీరకంగా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునే ప్రయత్నం చేస్తారు. ఎటువంటి కష్టాన్నైనా సరే మీరు భరించి మీరు అనుకున్న విజయాన్ని పొందగలుగుతారు. స్త్రీలకి సౌందర్యం పట్ల ఆసక్తి పెరుగుతుంది. బట్టలు లేదా యంత్ర పరికరాలు, వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే ప్రయోగాత్మకంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. అనేక రకాల లాభాలు పొందగలుగుతారు. ఆకస్మిక ధన ప్రాప్తి కనపడుతోంది. అప్పులు చాలా తొందరగా తీరతాయి. కొత్త రుణాల ద్వారా వ్యాపారాలు లేదా ఏదైనా వ్యవహారాలు చేసినట్లయితే అనుకూలిస్తుంది. అలాగే కుటుంబ సభ్యులతో చాలా అన్యోన్యంగా ఉండగలుగుతారు. కుటుంబ సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. అలాగే బంధువర్గంతో అభిప్రాయ భేదాలు తగ్గుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడము, వ్యాయామాలు చేయడము, పౌష్టికాహారం తినడంతో పాటుగా విద్యార్థులు కూడా నూతన ఉత్సాహము, ఉత్తేజము, చైతన్యము కనపడుతోంది చదువు పట్ల. ఉద్యోగస్తులు కూడా ఉద్యోగపరంగా ఎదుగుదల, ఉద్యోగ మార్పుల్లో అనుకూలతలు కనపడుతున్నాయి. స్త్రీలకి ఆభరణ యోగ్యత, వస్తుప్రాప్తి, ప్రేమించిన వాళ్ళతో కలయికలు కనపడుతున్నాయి. వ్యాపారస్తులు వ్యాపారపరంగా డబ్బులు బ్రహ్మాండంగా రొటేషన్ అవుతాయి. వ్యాపార లాభాలు పొందగలుగుతారు. ముఖ్యంగా ఈ రాశివారు కూడా ఒకసారి మీ పర్సనల్ జాతకంలో గ్రహాలు కూడా బలంగా ఉన్నాయి లేదా ఒకసారి చూసుకుని అవసరమైతే వాటికి ఏదైనా పరిహారాలు చేసుకుని ముందడుగు వేసినట్లయితే ఇంకా మీకు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ